సంవత్సర శుభకాల సమయే బ్రాహ్మణ బంధుజన సహాయేన నూతన చలనచిత్ర ప్రారంభ పూజనం కరిష్యే. ఈ యొక్క నూతన సంవత్సరము మన యొక్క చలనచిత్ర సంస్థ ప్రారంభమవుతుంది. ఏ ఆటంకం కలగకుండా దినదినాభివృద్ధి చెంది అఖండ విజయ పరంపరాభివృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా ఇష్టదేవతని కులదేవతని మీ యొక్క తల్లిదండ్రులని గురుగారు నమస్కారం చేసుకోండి. ఈ యొక్క పుష్పాలు పట్టుకోండి. ఓం గణానాన్వా గణపతిగం వామహే కవిం కవీనాః వజ్రవస్తమా జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేద సాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. సాంగం సాయుధో సవాహనం ధరిక్తిపుత్ర సుపరివార సమేతో మహాగణాధిపతయే నమః. ధ్యానపూర్వక నమస్కారాన్ కరోమి. మహాగణాధీశ్వరాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం నాభోయిష్టామయోపవస్తాన భోజ్యే దదాతనా మహేరణాయ చక్షసే కామస్తవదమోరహస్తశ్చ పారయేధేరః ఉషదేరివ మాతరః తస్మారంగమామహో యస్య క్షయాయ జన్మదా ఆబోధనయదాజనః. మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానాన్ సమర్పయామి. వస్త్రార్థక్షదాన్ సమర్పయామి. ఉపవేదార్థక్షదాన్ సమర్పయామి. దివ్యశ్రీ చందనానాన్ ధారయామి. గంధద్వారాన్ దురాదిర్షాం నిత్యపుష్టాంగరేషినే ఈశ్వరేగో సర్వభూతానాం త్వామిహో వక్వయే శ్రియో. శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకరణార్థో ఆభరణార్థో హరిద్రా కుంకుమ చూర్ణాన్ సమర్పయామి. ఓం సుభగాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం కన్నికాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం బోధరాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం మకరందాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సర్వపూర్వజాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సర్వసిద్ధి బుద్ధి ప్రవర్తకాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. సిద్ధి గణపతయే నమః. బుద్ధి గణపతయే నమః. విజయ గణపతయే నమః. స్థిర గణపతయే నమః. మహావరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. నానావిధ పరిమళపత్ర పూజాన్ సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీ దేవత దివ్య పూజనాన్ జగరిస్తే. అమ్మ మీరు ముందుకు రండి తల్లి. మహాలక్ష్మి ఇక్కడ పుష్పాలు పెట్టి పట్టుకొని శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అంటూ నామస్మరణ చేస్తూ ఇక్కడ కుంకుమ పసుపుతో అర్చన చేయమ్మా. ఓం శ్రీమాత్రే నమః అంటూ మహాలక్ష్మి యొక్క ఆరాధన. ఓం ధ్యాతవేదసేన వామసో మమ రాదేయతో నిదహాది వేదః సనపరుషతత దుర్గాని విశ్వానావేవ సంధురితాజ్ఞే ఆమగ్నివర్ణాన్ తపసాజ్వలంతీం వైరాజనీం కర్మఫలే దుష్టాం దుర్గాం దేవీగో శరణమహం ప్రపత్తే లక్ష్మీర్ణే రక్షతాం త్వామృణే ఆదిత్యవర్ణే తపదోజ ధ్యాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసాన ధుంతమాయాంతరాయాశ్చ భాగ్యా లక్ష్మీర్ కీర్తిశ్చ పరినాశః పాదుర్భూతోస్మిరాస్మి కీర్తిం బుద్ధిం దదాతు మే భాసామలాదేష్టాం లక్ష్మీన్నాశయామ్యః అబోధిమధమత్తిం చ సర్వాన్నిన్నదమే గృహ గంధద్వారాం దురాదర్శాన్ నిత్యపుష్టాంగరేషిణే ఈశ్వరేకం సర్వభూతానాం త్వామిహో వక్వయే శ్రియం. శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాన్ సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమః. గురుగారు మాలలు పడిపోతున్నాయి మీ చివరది మాలలు పైకి పడి. మహాలక్ష్మీ దేవతాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాన్ సమర్పయామి. మహాలక్ష్మీ దేవతాయ నమః. పుష్పోదకే పూజయామి. వెంకటి గారు మహాలక్ష్మీ దేవతాయ నమః. మహాలక్ష్మీ దేవతాయ నమః. అందరూ కూడా పుష్పాలు సమర్పించండి. అక్కడ మహాలక్ష్మీ దేవతాయ నమః.
శుభం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సకల కార్య సిద్ధిరస్తు నూతన సంవత్సరేణ సకల Bobby Kona Krishna production number 1 as a producer. All the best. ముందుగా ఇక్కడ విచ్చేసిన మా అతిథులకి మీడియా వారికి అలాగే ఇది చూస్తున్న తెలుగు ప్రేక్షకులు ప్రపంచ యావత్తు తెలుగు ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ ఇదేవి ప్రెస్ మీట్ కాదు, ముందుగా ఇది కేవలం ఒక మా సినిమా స్టార్ట్ అవడానికి చాలా చాలా టైం ఉంది. ఇంకా ఇది ఒక కేవలం పరిచయ వేదిక అనుకోండి, కేవలం పరిచయ వేదిక. ఇది భానునందు వాళ్ళకి స్క్రిప్ట్ రాస్తున్నారు గ్యాప్ లో, రమ్మన్నాడు ఒకసారి. సో ఈరోజు ఉగాది అన్నది ఒక స్పెషల్ అయితే, అలాగే నేను ఎప్పటి నుంచో అంటే మాకు క్రియేటివ్గా నాకు బాబీకి కొన్ని రోజుకి థాట్స్ మీద థాట్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. తను స్క్రిప్ట్ గ్యాప్లో కూడా స్క్రిప్ట్ చెప్తుంటాడు, షార్ట్ గ్యాప్లో స్క్రిప్ట్ చెప్తుంటాడు, స్టోరీ డిస్కషన్ జరుగుతున్నా మధ్య మధ్యలో స్టోరీలు చెప్పేస్తుంటాడు. సో వీటన్నిటికీ ఒకటి ఛానలైజ్ చేయాలంటే నేను ఎలా అయితే ఒక 10 సంవత్సరాల క్రితం కరెక్ట్గా 2014లో నేను ఒక చిన్న బ్యానర్ స్థాపించి క్రియేటివ్గా మంచి ఫిలిమ్స్ తీయాలనే ఉద్దేశంతో ఎలా పెట్టానో, అలాగే నన్ను చూసి మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి నేను ఇన్స్పైర్ చేసి, అలాగే విజిల్ వర్తీ ఫిలిమ్స్ క్లాప్, బిగ్ క్లాప్ ప్లీజ్. అంటే నేను చాలా పేర్లు చెప్పాను, వాళ్ళ అమ్మాయి పేరు మీద ఇంకోటి అని. నిన్న బాంబేకి వెళ్ళి అక్కడి నుంచి అంటే మన సినిమా తీస్తే విజిల్ వేయాలి థియేటర్లో, అలా ఉండాలి, అలాంటి సినిమాలు తీయాలి. అలాంటి ఒక మాస్ రైటర్, మాస్ డైరెక్టర్ ఉన్నాడు బాబీలో. అందుకనే తను తీసే సినిమాలు కూడా, అది కూడా ఫస్ట్ ఫిలిం, అది కూడా శ్రీ విష్ణు తోటి నాకు కూడా చాలా, నా డేట్ ఆఫ్ బర్త్ కూడా 19, శ్రీ విష్ణుది కూడా 19వ సినిమా ఇది. సో ఈ సినిమా ద్వారా మేము అందరం కలిసాం. దీంతో తనకి ఒక మంచి టేక్ ఆఫ్ అవ్వాలి. అలాగే స్కందవాహన బ్యానర్ తోటి మా కిడ్డుకి అలాగే దీపక్కి అందరికీ ఇది ఒక మంచి టేక్ ఆఫ్ అవ్వాలి. అలాగే దీనికి ఒక సాలిడ్ టీమ్. ముందు ఏ సినిమా అన్నా సక్సెస్ అవ్వాలంటే టీమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అదొక వరల్డ్ కప్ అవ్వచ్చు, ఐపీఎల్ అవ్వచ్చు, ఒక సినిమా అవ్వచ్చు, టీమ్ విన్స్ మ్యాచెస్ అంటారు కదా, అలాగే సక్సెస్కి మంచి టీం ముఖ్యం. అలాగా ఒక మంచి టీం తోటి మేము ముందుకు వెళ్తున్నాం. ముందుగా మేము ఫస్ట్ లాక్ చేసింది ఈ టీంలో ఎవరంటే మా సాయి శ్రీరామ్. నాకు కూడా 2014లో కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ అది పెట్టినప్పుడు గీతాంజలి తోటి నాకు మంచి టేక్ ఆఫ్ ఇచ్చాడు సాయి శ్రీరామ్. ఆ తర్వాత ఇప్పుడు పిసి శ్రీరామ్ రేంజ్కి వెళ్ళిపోయాడు. యాక్చువల్ చెప్పాలంటే తన యాక్చువల్ పేరు సాయి శ్రీరామ్ కాదు, పిసి శ్రీరామ్ గారి మీద ప్రేమతోటి అభిమానంతో శ్రీరామ్ అని పేరు పెట్టుకున్నాడు. తన సాయి అన్నదే తన యాక్చువల్ పేరు, పిసి శ్రీరామ్ అంటే అంత తనకి అభిమానం. సో సాయి శ్రీరామ్ కెమెరా. అలాగే ఆ తర్వాత సైన్ చేసింది ఫస్ట్ మా టీంలోకి ఎంటర్ అయిన తను విజయ్ బుల్గాని ఆల్రెడీ ఇప్పుడు ఒక యూత్ సెన్సేషన్ గా ఉన్నాడు. ప్లస్ ఈ సినిమా గురించి మాట్లాడడానికి చాలా టైం ఉంది. సో కాబట్టి సినిమా సంగతి తర్వాత ఈ మ్యూజిక్ ఈ పిక్చర్ కి చాలా హైలైట్ అవుతుంది. అందుకని విజయ్ బుల్గాని తన కాంట్రిబ్యూషన్ అటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, చాలా బాగుంటుంది తను. అలాగే మాకు
మాకు ఆస్థాన విద్వాంసుడు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్లో. అలాగే మేమే సినిమా తీసిన సో తన హ్యాండ్ తన ఇది కత్తెర అన్నది మాకు చాలా ఇంపార్టెంట్. అలాగే నారాయణ శ్రీను ఆర్ట్, ఇలాగా అలాగే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రైటర్స్ భాను నందు. సో వాళ్ళిద్దరు కూడా, సో వీళ్ళిద్దరు, సో ఇలాంటి ప్రస్తుతానికి ఈ టీం ఇంకా చాలా మంది యాడ్ అవుతారు ఈ టీంకి. ప్రస్తుతానికి వీళ్ళు ఇంకెవరు ఉన్నారా మర్చిపోయా మెయిన్గా. అండ్ ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వడానికి రీజన్ ఈజ్ నెంబర్ 1 జానకి రామ్, మా డైరెక్టర్. చాలా అంటే మేము ఒక కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తే ఇండస్ట్రీకి చాలా సినిమాలు వస్తాయి. ఎందుకంటే ఉన్నవాళ్ళు చేయడం వేరు, ఒక కొత్త వాళ్ళకి కొత్త ఎనర్జీ ఉంటుంది, కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, కొత్త కథలు చెప్పాలన్న ఒక తపన ఉంటుంది. సో వాళ్ళు ప్రాణం పెట్టి చేస్తారు. సో అందుకని ఫస్ట్ ఫిలిం తోటి మ్యాక్సిమం పిండేస్తుంటాం. సో సో దానికోసమనే మేము ఫస్ట్ జానకి రామ్ తను కిషోర్ తిరుమల దగ్గర తను చాలా ఫిలిమ్స్ తను కో డైరెక్టర్గా చీఫ్ అసోసియేట్గా చేశాడు. సో ఈ టీం అందరూ మేము కలవడానికి కారణం వన్ అండ్ ఓన్లీ పర్సన్ శ్రీ విష్ణు. సో తనకి మేము కథ చెప్పంగానే అంటే మీరు రేపొద్దున సినిమా టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫస్ట్ టీజర్తోనే మీకు అర్థమవుతుంది. శ్రీ విష్ణు తప్ప దీంట్లో ఇంకో ఎవరిని మా టీం మొత్తం అందరూ కూడా ఊహించుకోలేము. అటువంటి ఒక డిఫరెంట్ దీంతో మేము ముందుకు రాబోతున్నాం. ఇది ప్రొడక్షన్ నెంబర్ తనకి 19, మాకు ఫస్ట్ 1, నాకు బాబీ కూడా 1 లక్కీ నెంబరు. ఇప్పుడు మా బాబీ తన విషెస్ టీంకి ఇవ్వాలి, నాట్ యాజ్ అ ప్రొడ్యూసర్ బట్ యాజ్ అ డైరెక్టర్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ హ్యాపీ ఉగాది, ప్రేక్షకులందరికీ. అలానే ఈ సినిమా నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవటానికి ప్రొడక్షన్ సైడ్ కారణం ఏంటంటే చాలా మంది అడుగుతూ ఉంటారనమాట, ప్రొడ్యూసర్స్ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి సార్ అని. నా టీం అవ్వచ్చు, బయట కుర్రోళ్ళు అవ్వచ్చు. సో ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండేవాడిని, మనం ఎందుకు ధైర్యంగా స్టెప్ వేసి ముందుకు రాకూడదని. సో జానకిరామ్ నా దగ్గర పవర్ సినిమా నుంచి అసోసియేట్గా చేస్తూ ఉన్నాడు, అలానే జయలోకస్గా కో డైరెక్టర్ అయ్యాడు. తర్వాత శ్రీ విష్ణు గారి పేరు చెప్పగానే వెంటనే ఇమీడియట్గా ఓకే అన్నాను. సో ఖచ్చితంగా ఈ ఐడియా స్క్రిప్ట్ చాలా బాగుంది, హిలేరియస్గా ఉంది, ఎంటర్టైన్మెంట్. అలానే నందు బోని ఈ సినిమాకి మాటలు రాస్తున్నారు. సో మిగతా అందరికీ, ఇక్కడున్న మిగతా కో ప్రొడ్యూసర్స్ అందరికీ ఐ విష్ ఆల్ ది బెస్ట్. దీపక్ అండ్ స్కందవాహన క్రిష్ అందరికీ. సో అలానే సాయి శ్రీరామ్ గారి డిఓపి, విజయ్ బుల్గన్ మ్యూజిక్, అలానే చోట మా కే ప్రసాద్ ఎడిటర్, సో సీను ఆర్ట్. సో అందరూ కూడా బెస్ట్ టీం ఉన్నారని మీకు త్వరలోనే కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు ఈరోజు ఈ సినిమా అనేది మేము ప్రారంభించడం చాలా 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 సంతోషంగా ఉంది. ముందుగా కోన గారికి, బాబీ గారికి, కృష్ణ గారికి ఫస్ట్ టైం బాబీ గారు కూడా ప్రొడక్షన్లోకి రావడం చాలా సంతోషం. అలాగే కృష్ణ గారు కూడా జాయిన్ అవటం, అది ఈ ప్రాజెక్ట్ జాయిన్ అవటం చాలా సంతోషం. కోన గారు ప్రారంభానికి ఎంతమందిని కలిపారంటే పూర్తయ్యేలోపు ఎంతమందిని కలుపుతారో చూడాలి. సో వెరీ హ్యాపీ. ఒక డిఫరెంట్ స్క్రిప్ట్, ఖచ్చితంగా దాని గురించి ముందు చెప్తామండి డీటెయిల్స్ అవి కూడా. ఈ టీంతో మ్యూజిక్ విజయ్ బుల్గానియా, మా ప్రసాద్ గారు, భాను నందు, వీళ్ళందరితో వర్క్ చేయడం టీం అంతా కూడా బాగా కుదిరింది. కొత్త ఆర్ట్ డైరెక్టర్ గారు అందరూ కూడా టీం బాగా కుదిరింది. సో చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమాతో జానకిరామ్ అనే ఇంకొక కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వెరీ వెరీ హ్యాపీ. డెఫినెట్గా అందరికీ కూడా మంచి ఆహ్లాదకరమైన సినిమా ఇస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతానికి ఇంతే. మా ముఖ్యంగా మీ పిలవంగానే వచ్చినందుకు మా అందరికీ ఆప్తుడు, నా స్నేహితుడు, మా బాబీకి నాకు కూడా అత్యంత సన్నిహితుడు వివి వినాయక్ గారికి, ఆయనకి చాలా థ్యాంక్స్. అలాగే దిల్ రాజు గారు, అలాగే కెమెరా స్విచ్ ఆన్ చేసిన అనిల్ రావిపూడి, అలా క్లాప్ ఇచ్చిన దిల్ రాజు గారు, ఫస్ట్ షాట్ డైరెక్షన్ వివి వినాయక్ గారు, అలాగే వచ్చిన అందరి గెస్టులకి పిలవంగానే మైత్రి నవీన్ గారు, సాహు గారు, రవి గారు, అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.